హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త రెసిపీని మీకు పరిచయం చేపిస్తా. దీన్ని హరియాలి చికెన్ అంటారు. ఇది చేసుకోనికి ముందుగా 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోరి. పేనంలో 2 పావుల నూనె పోసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకోరి. అట్లనే జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోరి. ఒక 10 మిరియాల గింజలు వేసుకోరి. ఈ జరసేపు ఫ్రై కాగానే కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకోరి. ఉల్లిగడ్డ జరసేపు ఫ్రై కాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకోరు. చికెన్లో ఉన్న వాటర్ని ఆవిరయ్యేదానికి ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోర్రి. గట్లనే 1 చెంచాడు జీలకర్ర, చెంచాడు ధనియాల పొడి, 1 చెంచాడు గరం మసాలా, 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు. ఇవన్నీ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోర్రి. హరియాలి చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గిదే. గిదింతోనే టేస్ట్ మొత్తం మారిపోతుంది. కొత్తిమీర, పుదీనా, 1 4 పచ్చిమిరపకాయలు గింత పెరిగేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోరి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఫ్రై అవుతున్న చికెన్లు వేసి బాగా గలబెట్టుకోరి. గిదేసుడితోనే కలర్ అంతా చేంజ్ అయ్యి కలర్ఫుల్గా కనిపిస్తుంది. జరసేపు ఫ్రై కాగానే మిక్సీ పట్టుకున్న జార్లో గిన్నె నీళ్ళు పోసుకొని కడుక్కొని అలా పోసుకోర్రి. ఈ నీళ్ళని ఆవిరేదానికి ముక్క మెత్తగా ఉడికేదానికి ఉడకబెట్టుకోర్రి. ఫైనల్లీ మన చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.